శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఎవరైతే మన వీడియోను మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసేవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక వారాహి అమ్మవారికి పంచమి, అష్టమి, నవమి తిథులతో పాటుగా పౌర్ణమి, అమావాస్య లాంటి తిథులు, మంగళవారం, శుక్రవారం లాంటి రోజులలో పూజలు చేసినట్లయితే విశేష ఫలితాలను మనం చూస్తున్నాము. ఈ విధంగా చేస్తే అమ్మవారు సంతృప్తి చెంది కోరిన కోరికలను, సమస్యలన్నింటినీ తీర్చడానికి మన వెన్నంటే ఉంటారు అని మనకి ఆల్రెడీ తెలుసు. ఇక వారాహి అమ్మవారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ అమ్మవారు లలితాదేవికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి అమ్మవారు. అమ్మవారు తనను కొలిచేటువంటి భక్తుల కంట కన్నీరు రానియకుండా చూసేటువంటి అమ్మవారు. ఎలాంటి కష్టమైన, ఎలాంటి సమస్య అయినా అమ్మను నమ్మి మన అమ్మకు చెప్పుకొని అమ్మవారి పూజ భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఖచ్చితంగా మనకున్నటువంటి కోరికలను, సమస్యలను తీరుస్తుంది అనటంలో సందేహం లేదు. వారాహి అమ్మవారిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో అమ్మవారిని కొలవండి. మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా, కోరికైనా, ఆర్థిక సమస్యలైనా లేదా కష్టాలైనా, మాకు ఉద్యోగం వస్తలేదు, ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి, ప్రమోషన్లు రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి, లేదా మాకు శత్రువుల బాధ ఎక్కువగా ఉంది, భూ వివాదాలు, కోర్టు కేసుల్లో ఉన్నాయి అనేటువంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం బాగా పనిచేస్తుంది. ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం వార్తాళ్యై సింహరూఢాయై నమః. ఓం శ్రీం హ్రీం వార్తాళ్యై సింహరూఢాయై నమః. ఓం శ్రీం హ్రీం వార్తాళ్యై సింహరూఢాయై నమః. ఈ మంత్రాన్ని చక్కగా ఉదయం లేచి అన్ని పనులు ముగించుకొని నిత్య దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా కొంచెం బెల్లం ముక్క, 2 యాలకులు, కొంచెం లవంగాలు ఇలాంటివి అమ్మవారికి నివేదన చేసి ఈ మంత్రాన్ని 108 సార్లు ఏకాసనంలో జపించండి. మీరు ఈ నామాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మీ సమస్యల, కోరికల నుంచి విముక్తిని కల్పించి మీకు అమ్మవారు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని సర్వదా ఎల్లవేళలా రక్షిస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. జై వారాహి మాత.